అంటే ఒక రౌడీ షీటర్ అనే నేమ్ ఎందుకుందండి బయట? నా ముందు ఎవడన్నా అంటే సూర్య బాయ్ అన్న. సో పుట్టి నుంచి మీరు ఓల్డ్ సిటీలోనే పెరిగారా? నా ఓల్సి కేసు అయిందని చెప్పి విన్నాను. మన తప్పు లేకుండానే అయింది అది. అన్ని ప్రతి దాంట్లో కాలు దువ్వుతుంటారు. సెలెక్టెడ్ కొన్ని దాంట్లోనే కాలు దువ్వుతాను. మీ డిజైనర్ అంటే ఎంత టైం పడుతుంది? ఒక డ్రెస్ కుట్టడానికి మినిమం 15 days తీసుకుంటారు. 15 days దగ్గరుండి వాళ్ళు ఒళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకొని తగలిచ్చేస్తాను ఇందా. సార్ వాచ్ ఇది మీరు 7 lakhs అని చెప్పి వేరే ఒక ఇంటర్వ్యూలో విన్నాను. నేనేం చెప్పలేదండి. సో మీలో మీకు నచ్చింది ఏంటండి? నా గుండె ధైర్యం. మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటికి? చాలా మంది చేశారు. సో మీ మీద చాలా మంది నిఘా ఉంది, లైక్ మిమ్మల్ని ఏదో చేయాలని తిరుగుతున్నారు అని చెప్పి కూడా విన్నా. నిజమేనాది? పోయేటో ఎప్పుడైనా పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కటే నమ్ముతా, ఇది మాత్రమే మనది, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనది కాదు. బర్త్డేస్కి పాలాభిషేకం చేస్తారు, చాలా ఒక యూత్ కదిలొస్తారు మీ బర్త్డేస్కి. అంత అభిమానం ఎలా అండి? పవన్ కళ్యాణ్ గారి పైన మీకున్న అభిప్రాయం? నేను ఏది మాట్లాడినా కూడా అది పెద్ద వైరల్ అవుతుంది. సో మీ లైఫ్లో మీరు ఎక్కువ లోగా ఫీల్ అయ్యి డిప్రెస్ అయ్యి లేదా బాగా బాధపడిన డేస్ ఏంటి? ఫ్రెండ్ పోతే ఫ్రెండ్ వస్తాడు, పెళ్ళాం పోతే ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకో, కానీ అమ్మ నాన్న పోతే తెచ్చుకోలేం. ఆర్జీవి గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అంత ఓపెన్గా చెప్తారు, ఏం చేస్తున్నారో అన్నీ చూపిస్తారు, సమాజంతో సంబంధం లేదు, ఫ్యామిలీతో సంబంధం లేదు. ఆ మనిషి గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఆర్జీవి లాగా కొంచెం మారిపోమంటారా కొంచెం? అది కూడా ఆర్జీవి గారి గురించి కాంట్రవర్సీ టాపిక్ గురించి అయితే ఏందండి, నేను మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంది, నిజం ఉంది. నేను ఆర్టిస్ట్ని. ఒకప్పుడు హీరో, ఇప్పుడు జీరో. ఒకప్పుడు చాలా డబ్బులు ఉండేవి, ఇప్పుడు మా మమ్మీ ఒకటే చెప్తుంది, అరే దీంతో చేస్తే దీనికి తెలియద్దు అని చెప్తుంది.